అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ విత్ జేఈ తెలుగు. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే రిజల్ట్స్ వచ్చాయో, ఎవరికైతే కాలేజెస్ వచ్చాయో కంగ్రాచ్యులేషన్స్. మీరు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ దాంట్లో ఏది చేస్తారనేది తర్వాత విషయం. బట్ మీ కాలేజ్ అయితే అలాట్ అయింది. సో కంగ్రాచ్యులేషన్స్. ఎవరికైతే కాలేజ్‌లో ఎవరికైతే సీట్ అలాట్ అవ్వలేదో వాళ్ళకైతే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఎవరికైతే సీట్ అలాట్ అయిందో కూడా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం మనం. గైస్ మనం ముందు మాట్లాడుకునే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ ఛానల్‌లోనే ఉన్నారు. సో ఒక చిన్న పని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ గనుక హిట్ చేశారనుకో మీకు రౌండ్ 2కి ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా కూడా ఫస్ట్ మా నుంచే తెలుస్తుంది. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకని సబ్స్క్రైబ్ చేయండి. గైస్ మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ ఒక క్విక్ వాక్ త్రూ లాగా చూద్దాం. 10th ఆగస్ట్ 5 PM మీ ఆన్లైన్ రిపోర్టింగ్ విండో అనేది క్లోజ్ అవుతుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ ఏంటో ఇంకా డీటెయిల్‌గా చూద్దాము. 11th ఆగస్ట్ 5 PMకి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వైరీ డెడ్ లైన్ అయితే అయిపోతుంది. మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో దాని తర్వాత వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా డిస్క్రిపెన్సీస్ అనేవి వచ్చాయనుకో అప్పుడు ఇదైతే రేజ్ అవుతుంది మీకు. 12th ఆగస్ట్ 5 PMకి మీ రౌండ్ 2 రిజల్ట్ వస్తుంది. గైస్ మీరు దీంట్లో ఏ స్టెప్ మిస్ అయినా కూడా మీ సీట్ అయితే రిజెక్ట్ అయిపోయినట్లే. ఎవరికైతే సీట్ అలాట్ అయిపోయిందో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు మీ సీట్ డీటెయిల్స్ ని వెరిఫై చేసుకోవాలి. మీ అలాటెడ్ ఇన్స్టిట్యూట్, బ్రాంచెస్, సీట్ కేటగిరీ అండ్ కోటాని ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీకు ఇంటిమేషన్ స్లిప్ అనేది ఒకటి వస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు మీ సీట్ మీకు ఏ కాలేజ్ వచ్చిందనేది మీ కంప్లీట్ లిస్ట్లో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఎన్నో నెంబర్ కాలేజీ, బ్రాంచ్ వచ్చింది మీకు అని. సో దాని బేస్డ్గా మీరు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే ఆప్షన్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత మీ చాయిసెస్ లాక్, ఇది మీకు బేసిక్గా తెలిసే ఉంటుంది, లాక్ అయిపోయింది మార్చలేరు. గైస్ మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రతి ఒక్క స్టెప్ కంప్లీట్ చేయాలి. మీ డేట్స్ వచ్చే 6th ఆగస్ట్ 5 PM నుంచి 10th ఆగస్ట్ 5 PM వరకు ఉంటుంది ఆన్లైన్ రిపోర్టింగ్ రౌండ్ 1కి. సో అది మాత్రం చూసుకోండి. మీరు ఇది కూడా తెలిసే ఉంటుంది. ఫ్రీజ్ అంటే మీ కాలేజ్ మీకు నచ్చింది, మీకు ఇంకేం వద్దు, NID 3 CSE వచ్చింది, మీకు అదే కావాలన్నప్పుడు ఫ్రీజ్ చేస్తారు. ఫ్లోట్ అన్నప్పుడు మీ ప్రెజెంట్ సీట్ అయితే మీరు ఉంచుకుంటారు, కానీ మీకు మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో పైన ఉన్నది కావాలి. సో అట్లాంటప్పుడు మీరు ఫ్లోట్ చేస్తారు. స్లైడ్ ఎప్పుడు చేస్తారు, స్లైడ్ ఎప్పుడు అంటే మీకు ఇన్స్టిట్యూట్ అంటే బాగా నచ్చింది, మీకు NIT క్యాలికట్ వచ్చింది, NIT క్యాలికట్లోనే మీకు మంచి బ్రాంచ్ కావాలన్నప్పుడు మీరు స్లైడ్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మీకు NIT జంషెద్పూర్లో మెకానికల్ వచ్చింది, కానీ మీకు ECE కానీ EEE కానీ కావాలి, అప్పుడు మీరు స్లైడ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటారు. సరెండర్ ఎప్పుడు మీకున్న కరెంట్ సీట్ని మీరు కంప్లీట్గా రిజెక్ట్ చేసి రౌండ్ 2 కూర్చుందామని మీరు ఉంటారో అప్పుడు దాన్ని సరెండర్ చేస్తారు. సరెండర్ అనేది కొంచెం రిస్కీ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే మీకు రౌండ్ 2లో సీట్ రాకపోతే ఇంకా మీరు లైక్ అయిపోయినట్లే CSABలో మీది. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు లోయర్ GFTAలో ఒక బ్రాంచ్ వచ్చింది, కానీ మీకు NITనో IIITలో లోవర్ బ్రాంచ్ కావాలి, అట్లాంటప్పుడు మీరు సరెండర్ చేస్తారు, ఎందుకంటే మీకు ఆ GFTAకి అసలు వెళ్ళాలని లేదు. సో అట్లాంటప్పుడు మీరు సరెండర్ చూస్ చేసుకుంటారు. మీలో ఎవరైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఒక్కసారి కనుక మీరు విత్డ్రా చేశారనుకో మీ అలాటెడ్ కానీ ఎక్సెప్టెడ్ సీట్ కానీ కంప్లీట్లీ రిజెక్ట్ అయిపోయి మీరు CSAB కౌన్సిలింగ్ నుంచి కంప్లీట్లీ బయటికి వస్తారు. అంటే మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయలేరు. నార్మల్గా ఈ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకుంటారంటే ఎవరైతే AP EBSET కానీ లేకపోతే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో కానీ మంచి సీట్ వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళు CSAB కౌన్సిలింగ్ నుంచి విత్డ్రా చేసుకొని ఆ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు నార్మల్గా విత్డ్రాల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటారు. డోంట్ సెలెక్ట్ విత్డ్రా టు ట్రై టు ప్రొటెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ JOSA సీట్. ద విత్డ్రాయల్ రూల్స్ క్యాన్సిల్ ది ఎక్సెప్టెడ్ సీట్ as well. సో ఇది కూడా మీరు మంచి పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరికైతే సీట్ అయితే అలాట్ అయిందో వాళ్ళు ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది అందరికీ హూ సెలెక్ట్స్ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే 3 ఆప్షన్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్ రిపోర్టింగ్. ఫస్ట్ మీ ఎక్సర్సైజ్ విల్లింగ్నెస్ అంటే ఈ 3 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మనం ఇందాక లాస్ట్ వీడియోలో చూసాము ఆల్రెడీ, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని, అవన్నీ అప్లోడ్ చేయాలి. పేది IAF2లో ఈ కేటగిరీస్కి అదే జనరల్, EWS, OBC NCLకి 35,000, ఇంకా ST, ST, PWకి 16,000. అండ్ చెక్ ద పోర్టల్ ఫర్ వెరిఫికేషన్ క్వైరీస్. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కరెక్టా కాదా అని CSAB ఆఫీషియల్స్ అయితే వెరిఫై చేస్తారు. సో వాళ్ళకి ఒకవేళ ఎక్కడైనా తేడా కనిపించింది అనుకో వాళ్ళు క్వైరీస్ రూపంలో మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ క్వైరీస్ని మీరు ఇంకా టైంలో ఆన్సర్ చేసి రిజాల్వ్ చేయలేదనుకో మీ సీట్ రిజెక్ట్ అవ్వచ్చు. సో అది రెస్పాండ్ టు ఎవ్రీ క్వైరీ బిఫోర్ ద డెడ్ లైన్. ఇప్పుడు అదే చెప్పాను నేను మీకు. ఎవరైతే PAF పే చేశారో అది జోసాలో NIT ప్లస్ సీట్ వచ్చింటుంది కదా, వాళ్ళు PAF అనేది పే చేసి ఉంటారు జోసా తర్వాత CSABలో పార్టిసిపేట్ చేయడానికి. సో వాళ్ళు IAF2ని పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు IAF2ని పే చేయలేదనుకో మీ సీట్ రిజెక్ట్ అయిపోయినట్లే. లాస్ట్ స్లైడ్ లో మనం చూసాం కదా డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేయాలని, అవే ఈ డాక్యుమెంట్స్ అనమాట. మీరు పాజ్ చేసి ఒకసారి చూడండి. గైస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు కనుక వెరిఫికేషన్ క్వైరీస్ కనుక వచ్చాయి అనుకో మీరు ప్రతిరోజు పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ
ఉండండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఆ క్వెరీస్‌ని మీరు టైంకి రిజాల్వ్ చేయాలి. రెస్పాండ్ టు రౌండ్ 1 డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వెరీస్ బై 11th August 5 PM. ఈ టైం లోపల మీరు రెస్పాండ్ చేయాలి. లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవ్వచ్చు. ఫెయిల్యూర్ టు రిప్లై కెన్ క్యాన్సిల్ ద సీట్. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్ వెరిఫికేషన్ అని వచ్చిన తర్వాత ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి క్యాండిడేట్ పోర్టల్ నుంచి. ఇది మీ కన్ఫర్మేషన్ అన్నమాట. మీ సీట్ వెరిఫికేషన్‌ని క్లియర్ చేసిందని. మీకు గనక జోసాలో ఏ సీట్ అలాట్ అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? దాంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఎవరైతే సీసాబ్‌లో ఫస్ట్ టైమ్ పార్టిసిపేట్ చేస్తున్నా, లేకపోతే జోసాలో సీట్ రాకుండా సీసాబ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నా వాళ్ళ సిట్యుయేషన్ చూద్దాం. మీరు ఫస్ట్ స్టే ఇన్ ద ప్రాసెస్. ఓకే. మీకు ఇంకా సీట్ లేదు. కాబట్టి మీరు స్టే ఇన్ ద ప్రాసెస్. రౌండ్ 2లో కూర్చోండి. మీరు పీఏఎఫ్ కానీ, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ గానీ చేయాల్సిన అవసరం లేదు. మీ సీట్ అలాట్ అయ్యేంత వరకు. సెలెక్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ అనే ఆప్షన్‌ని మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారంటే, ఎప్పుడైతే మీరు కూర్చోవాలి అని అనుకోవట్లేదో, మీకు సీట్ రాలేదు కాబట్టి దేంట్లో మీరు కూర్చోవాలనుకోవట్లేదో అప్పుడే మీరు ఎగ్జిట్ అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటారు. గైస్ రౌండ్ 2లో కూర్చోండి ఏం కాదు సరేనా? అయినా ఈ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఓన్లీ రౌండ్ 1లో ఉంటుంది. టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ రిసీవ్డ్ ఎ సీట్. ఇది ఓన్లీ రౌండ్ 1లో ఉంటుంది. రౌండ్ 2లో ఉండదు. రౌండ్ 2లో అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. మీకు గనక ఆల్రెడీ జోసాలో సీట్ ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు? మీకు గనక ఆల్రెడీ జోసా సీట్ ఉంటే మీరు పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సీసాబ్‌లో సీట్ రాకపోయినా కూడా మీ జోసాలో మీ సీట్ అయితే మీకే ఉంటుంది. ఆ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోదు. అది ఎప్పుడు క్యాన్సిల్ అవుద్ది? ఎప్పుడైతే మీకు సీసాబ్‌లో సీట్ వస్తుందో అప్పుడే జోసాలో క్యాన్సిల్ అయిద్ది. సిన్స్ మీకు సీట్ రాలేదు కాబట్టి మీ జోసా సీట్ మీ దగ్గరే ఉంది. ఫైనల్ రౌండ్‌లో మీ సీట్ గనక కన్ఫర్మ్ అయితే అప్పుడు ఏం చేయాలి? మీకు గనక కన్ఫర్మ్ అయితే 3 ఆప్షన్స్ అనేటివి ఉండవు. సరెండర్, విత్‌డ్రా, ఎగ్జిట్ అనే ఆప్షన్స్ మీకు ఉండవు. మీ సీట్ ఫ్రీజ్ అయిపోయినట్లే. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు అలాటెడ్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్‌కి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫిజికల్ రిపోర్టింగ్ డేట్స్ 13th to 18th August టెంటేటివ్‌లీ అన్నమాట. క్యారీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం తీసుకెళ్ళండి. పే ద రిమైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫీ. మీరు ఐఏఎఫ్‌లో ఓన్లీ కొంచెం ఫీ మాత్రమే కవర్ అయిద్ది. మీ వెళ్ళే ఇన్‌స్టిట్యూట్‌కి ఇంకా ఫీజ్ ఆబ్వియస్‌లీ ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు కట్టాలి. కంప్లీట్ ద హాస్టల్ అండ్ అడ్మిషన్ ఫార్మాలిటీస్. ఇది నార్మల్. గైస్ ఇది పాజ్ చేసి చూడండి. ఇది మీ ఫైనల్ చెక్ లిస్ట్. ఇది మీరు చేయాలి డ్యూరింగ్ ద రిపోర్టింగ్ విండో. తర్వాత డోంట్ ఫర్గెట్. ఇది మెయిన్ థింగ్. ఈ 3 చేస్తే మాత్రం మీకు అయిపోయినట్లు కాదు. మీరు ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఇంకా ఫిజికల్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పేమెంట్ ఇవన్నీ చేసిన తర్వాతే మీ సీట్ కన్ఫర్మ్ అయినట్లు. సో గైస్ ఇది మీరు చేయాల్సింది రౌండ్ 1 తర్వాత. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు తెలిసి ఇప్పుడు మీరు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారని. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి. మేము ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇస్తాము. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.